10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పాత సీఎం కేసీఆర్ సర్కార్ ఒక్క కొత్త బస్సు కూడా కొనుక్కోలేదని, అదే అస్సాం పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 48 గంటలనే ఆడోళ్ల కల్లా పిరి బస్సు పెట్టినామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పుకుంటా పాత సీఎం కేసీఆర్ మీద గుస్సా అంటే గుస్సా అయిండోళ్ళు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో 5 కోట్ల రూపాయల తన కొత్త కట్టిన బస్టాండ్ లోకల్ ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ తన కలిసి ఓపెనింగ్ చేసిండు మంత్రి సారు. ఇక ఆడ పెట్టిన మీటింగ్ లో అప్పటి గులాబీ సర్కార్ లీడర్లని తన మాటల తన దులిపిండు పో. మా సర్కారు ఆడోళ్ళకి పిరి బస్సు పెట్టినందు ఇచ్చానికి ఆర్టీసీకి ఇప్పటి వరుసకు 6,000 కోట్ల రూపాయల వరుసకు కట్టినామని చెప్పుకుంటా పోయిన కింద ఉన్న సర్కార్ రాష్ట్రంలో ఒక్క బస్సు డిపోను కూడా కొత్తగా చేయలేదు. అదే మేము వచ్చిన వెంటనే ములుగులో పెద్దపల్లిలో బస్ డిపోలను పెట్టినామని మంత్రి సార్ చెప్పుకొచ్చిండు. ఎల్లారెడ్డిలో కూడా బస్ డిపో పెట్టాలని మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ నన్ను మస్తు తిప్పలు పెడుతుండు. కాబట్టి నేను సీఎం సార్ తన మాట్లాడి ఇంకా జరగని దశలనే డిపోను పెట్టడానికి కోసిచ్చేస్తానని మంత్రి సార్ మాటిస్తే వచ్చిన 1000 మంది ఒకటే సపాట్లు సీటీలు కొట్టుకుంటూ మంత్రి సార్ ను తారీఫ్ చేసిండ్రు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ తన ఆర్టీసీ ఆఫీసర్లు కూర్చొని ఆయా ఊరికి బస్సు కావాలో తెలుసుకొని రూట్ సర్వే చేసి బస్సులను ఊర్ల పూర్తి తిప్పాలని మంత్రి పొన్నం సార్ ఆర్టీసీ పెద్ద సార్లకు ఆర్డర్ వేసిండు. ఇక ఓలు కూడా ఓకే సార్ అంటే జవాబు చెప్పిర్రు. ఇక మంత్రి సారే కాకుండా ఎమ్మెల్యే సార్ కూడా మాట్లాడి సార్ గెలిచినాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను పూరాగా వివరించిండు. ఇక ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ మాట్లాడుతున్నంత సేపు నియోజకవర్గం మంది అందరూ ఒకటే ఆనందం అంటే ఆనందం పడుకుంటా సారు మాటకు సప్పట్లు కొట్టుకుంటా సీటీలు కొట్టిర్రు. ఇక అంతా అయిపోయినాక మంత్రి సార్ తన సెల్ఫీ ఫోటోలు దిగనికి అస్సాం పార్టీ బుడ్డ లీడర్లు అందరూ ఇట్లా గుంపులుగా మంత్రి సార్కి ఎగవాడి వాళ్ళ సెల్ ఫోన్లలో ఫోటోలను దిగిండ్రు. ఆయా కార్యంలో అస్సాం పార్టీ పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.